హల్లెలూయా. ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా, ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా. నిన్న నేడు నిరంతరం నీవున్నావయ్యా, నిన్న నేడు నిరంతరం నీవున్నావయ్యా, ఉన్నావయ్యా ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా. చేప గర్భముందు చేరియోనను రక్షించినావు, చేప గర్భముందు చేరియోనను రక్షించినావు, ప్రళయకారమైన గాలిని గద్దించినావు. ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా, ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా. నిన్న నేడు నిరంతరం నీవున్నావయ్యా, నిన్న నేడు నిరంతరం నీవున్నావయ్యా, ఉన్నావయ్యా ఉన్నావయ్యా దేవా, నీవున్నావయ్యా ప్రభువా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు ఎందుకు దర్శనం లేఖనంలో యోనా గ్రంథంలో దేవుడు ఇలా రాసి ఉంచాడు. యెహోవా వాక్కు అమితియా కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. అమితియా కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యెహోవాకు ఇలా సెలవిచ్చాడనమాట. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యాను. నినివే పట్టణస్థులు దోషం ఆయన దృష్టికి, దేవుడి దృష్టికి ఘోరమైందంట. ఘోరమైనను కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని నీకు ప్రకటించమంటున్నాడు అనమాట. దేవుడు చెప్పాడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా మోపేకు పోయి తార్షీసునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణముకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిల్వక వాడవారితో కూడా తార్షీసునకు పోవుటకు వాడ ఎక్కాను. తార్షీసునకు పోవుటకు వాడ ఎక్కాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరం యెహోవా సన్నిధిలో నిలవక తార్షీసుకి వెళ్ళిపోవాలని పారిపోవాలని తార్షీసుకి వెళ్ళి కేబు తీసుకుని అలాగే ఇచ్చి అది ఆ వాడు ఎక్కాడనమాట. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడంట. దేవుడు పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలై గతి వచ్చిందంట. దేవుడి స్తోత్రం. మరి సృష్టికర్తగా కోపం వచ్చిందంటే మరి ఏముందో సృష్టి ఒక్క క్షణంలో తారుమారు అయిపోతుందన్నమాట. దేవుని మాట వినాలిగా మనం. దేవుని మాట వినిపోతే అట్టగా జరిగింది. బద్దలై గతి వచ్చాను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి వాడ సులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పరవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు
పోయి పండుకొని గాఢ నిద్ర పోస్తుండాను. అప్పటికి యోన వాడ దిగువ భాగానికి పోయి పడుకుని గాఢ నిద్ర పోతాడనమాట. గాఢ నిద్ర అయ్యాడనమాట. వీళ్ళేమో వాడ తేలికి చేద్దామని వాడ ఇట్లా వచ్చిందని చెప్పేసి అలా దేవతలను ప్రార్థించుకుంటున్నారన్నమాట. ప్రార్థించుకుంటూ మళ్ళీ వాడ సులకం చేద్దామని వాళ్ళలో ఉన్న సరుకులన్నీ ఆ సముద్రం పడేసేస్తున్నారు. అర్థగా దేవుడి స్తోత్రం. అప్పుడు ఓడ నాయకుడు అతన్ని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమొచ్చినది అన్నాడనమాట. వాడ నాయకుడు వచ్చి యోనాను చూసి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది అన్నాడనమాట. అన్నిటి చేత మనం నిద్ర అయితే నిద్రమత్తులుగా ఉంటే అన్నుల చేత అనిపించుకోవాల్సి వస్తుంది. సైతాన్ చేత మనం అనిపించుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లాగే అనిపించుకోకుండా ఉండాలంటే నిద్ర మనకు రానికూడదు. నిద్ర మనలో కాకుండా చూసుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము సావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. సావకుండా ఆ దేవుడు కనికరిస్తాడేమో. లెగిసి నీ దేవుణ్ణి ప్రార్థించుకోమంటున్నాడు ఆయన వాడనాయకుడు యోనాని. దేవుని స్తోత్రం. ప్రార్థించుకోమంటే అంతలో వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదో తెలుసుకుంటాకై మనము సీట్లు వేతాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంతలో వాళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరు బట్టి ఈ కీడు మనకు వచ్చిందో సీట్లు వేద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారన్నమాట. వేయగా సీటి యోనా మీదకి వచ్చాను. యోనా మీదకే వచ్చిందంట సిటీ పేర. యోనా మా గురించి వచ్చింది ఈ గాలివాన అని ఇచ్చిందన్నమాట. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చి ఇవో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమనగా, నీ దేవుడు ఎవరో, నీ దేశమేదో, నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చావో, నీ వ్యాపారం ఏంటో అన్నీ మాకు తెలియపరచమంటున్నాడు. వీళ్ళు తెలియపరచమంటున్నారు. వాడు నాయకులు తెలియపరచమంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అతడు వారితో ఇట్లా నేను ఎబ్రియుడను అంటాడు అన్నమాట. నేను ఎబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఆకాశంకి భూమికి, సముద్రానికి భూమికి మధ్యవర్తి సృష్టికర్త అందు యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పాడనమాట. చెబితే యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటే తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండాడు. యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నానని ఆ మనుషులకి తెలియపరిచాడనమాట. యోనా తెలియపరిచాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలియపరిచాడనమాట. హల్లెలూయా. వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి
నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. మరింత భయపడి నీవు చేసిన పని ఏంటి, ఈ పని చేసేంత ఇంత దుర్గత మా మీదకి వచ్చింది, ఇది నాశనానికి మేము మన అజాగ్రత్తగా ఉంటే ఏమైపోయాడు, నశించిపోలేం కదా అని ఆ యోనా అని అంటున్నారన్నమాట. అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి సంగతి తెలుసుకొని మరింత భయపడేరి. నీవు చేసిన పని ఏమిటని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుతున్నది, తుఫాను అధికమై చున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలమగునట్లు మేము నీకేమీ చేయబడలేనని అతన్ని అడగగా, అంటే ఈ సముద్రం మా మీదకి రాకుండా ఉంటాకి మేము నీకేమి చేయాలి అని అడిగారన్నమాట. అడిగేటప్పటికి దేవుడి స్తోత్రం, అప్పుడు యోనా, నన్ను బట్టి ఈ తుఫాను, ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని చెప్తున్నాడు అనమాట. వచ్చింది, మీ మీదకి వచ్చింది, నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటున్నాడు అనమాట. పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలమగుసు నింగం, అప్పుడు నిమ్మలం అవుతుందని చెబుతున్నాడు అనమాట. నన్ను సముద్రంలో పడబెడితే అప్పుడు ఈ సముద్రం మీ మీదకి రాకుండా మమ్మల్ని అది నిమ్మలం అవుద్ది అని చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఈ లోకం మీదకి ఉగ్రత రావాలన్నా, మంచి ఆశీర్వాదం రావాలన్నా, ఎది రావాలన్నా అది కష్టం బట్టి వస్తుంది. కస్తుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కస్తుని బట్టి దీవుడు రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, దేవుడు ఉగ్రత రావాలన్నా, దేవుడి కనికరం రావాలన్నా కస్తుడిని బట్టే వస్తుంది అన్నమాట. అందుకే క్రైస్తవుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలన్నమాట. అలాంటి మెలకుగా వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మనకి కృపానుగ్రహించిన గాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. అతడు వారితో చెప్పినను, వారు వాడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలంగా వేసిరు. కానీ ఆయన చెప్పినా కానీ ఆయన సముద్రంలో పడవేత్తకి ఇష్టం లేక ఈ పాపం మనకెందుకు మళ్ళీ అని చెప్పి వాడిని ఎట్లా కొట్టి వడ్డీకి చేరుద్దామని ఆ తెడ్లు బలంగా వేస్తున్నారన్నమాట. ఇంకా బలంగా వేసినా కానీ ఆ తుఫాను ఆ గాలి తగ్గల, ఆ తుఫాను తగ్గల, గాలి ఎదురయింది. ఆగే తుఫాను బలం చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యాను. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనసును బట్టి మమ్మును లయము చేయకుందువుగాక అని, ఈ మనిషిని వేసేందుకు మమ్మల్ని శిక్షించకుండా ఉండదుగాక అని యెహోవాని ప్రార్థన చేసుకుని ఈ మనిషిని సముద్రంలో పడేశారన్నమాట. లయము చేయకుందువుగాక అన్నారు. నిర్దోషిని చంపిన